హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? భోజనాలు అయిపోయినాయా? ఏం కూరలు చేసుకున్నారు ఇవాళ? నేను ఇదిగోండి నా మార్నింగ్ ఇలాగే ప్రారంభమవుతుందండి ప్రతిరోజుని. పాలు మరగబెట్టడం, అవి చల్లారబెట్టడం, తర్వాత వంట మొదలుపెట్టడం అనమాట. ఇంకా ఎక్కడ చీకటి అక్కడే చాలా చీకటిగా ఉందనమాట అండి. అర్ధరాత్రిలాగా చలి కూడా ఎక్కువుంది. ఈరోజు ఏంటంటే పప్పు వండుతున్నానండి. కాస్త కసూరి మేతి వేసి వండుతున్నాననమాట. ఫస్ట్ పప్పు ఉడకబెట్టేసాను. తర్వాత ఇలా తాలింపేసుకొని అందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేపేసి అందులో కాస్త ఇంగువ, కసూరి మేతి, ఉప్పు, కారం, పసుపు వేసేసి టమాటాలు కూడా వేసేసానండి గుజ్జుగా చేసేసి. టమాటాలు కూడా వేగిపోయిన తర్వాత అందులో కొంచెం చింతపండు రసం, కొద్దిగా పంచదార ఎయ్యాలండి చింతపండు రసం వేసాక. ఎందుకంటే కొద్దిగా స్వీట్ ఉంటే ఈ టమాటా చింతపండులో చాలా బావుంటదనమాట. ఆ 2 వేసినప్పుడు ఎందులోనే కదా కాస్త బెల్లం గాని, పంచదార గాని వేసుకోండి. ఎంతో రుచిగా ఉంటది కూర. తర్వాత ఉడకబెట్టిన పప్పు ఉంది కదా! ఆ పప్పు కూడా వేసేసి కాస్త వాటర్ పోసేసి దగ్గరికి మగ్గించేస్తే ఇంకా కూర రెడీ అయిపోయినట్టేననమాట. తర్వాతేమో ఇంకా కూర ఉడికే లోపున నేను కాస్త కాఫీ తాగుదామని చెప్పేసేసి కాఫీ పెట్టుకొని చెరుకు గ్లాసు మా వారికి నాకు తీసుకున్నామండి. ఇంక టిఫిన్ అయితే ఏం చెయ్యట్లేదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళేసరికి 8:30 అవుతుంది. అంటే ఇక్కడ 5:30 కల్లా బయలుదేరుతున్నారు. ఆ టైంకి ఇంకేం తింటారు టిఫిన్ అది అందుకని చెప్పేసి కాఫీ పెట్టేసి బిస్కెట్స్ కానీ ఏమన్నా తీసుకుంటున్నారనమాట. అందులో ముంచుకొని తినేస్తున్నారు. కాబట్టి ఇంక టిఫిన్ పనేమీ లేదు. మేమైతే మార్నింగ్ డ్రై ఫ్రూట్స్‌తో చేసుకుంటున్నాం గదా! అవి తాగుతున్నాము నేను, మా అబ్బాయిని. ఇంగ కాఫీ కలుపుకొని తాగేసి కాసేపు అలా కూర్చొని తాగాలి ప్రశాంతంగా అనిపిస్తదనమాట నాకు. ఇవాళ అలాగే చేస్తున్నాను. కూర ఉడకాలి కదా ఎలాగా అని చెప్పేసి. ఈ లోపున కూర కూడా ఉడికిపోయిందండి. వాళ్ళు బయలుదేరిపోతున్నారనమాట ఇంకా. బయలుదేరితే వాడిని దింపేసేసి మా ఆయన్ని దింపేసేసి మా అబ్బాయి గ్రౌండ్‌కెళ్ళిపోతాడనమాట. తర్వాత వాళ్ళెళ్ళాక కాసేపు వాకింగ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాననమాట. ఎందుకంటే మాకు బాల్కనీ చాలా పెద్దదుంటదండి. పొడవు నుంచే పొడవుకి చాలా పెద్దదుంటదనమాట. 2 పోర్షన్స్ కదా పైన. బావుంటది మాకు తిరగడానికి వాకింగ్‌కి వేరే ఎక్కడికి ఎళ్ళనవసరం లేదు. షూస్ ఒకటి తీసుకోవాలండి. లేకపోతే చెప్పులతో నడవలేకపోతున్నాను. చెప్పులతో నడుస్తుంటే ఏమవుతుందంటే మక్క దగ్గర నొప్పొచ్చేస్తుంది. మడమ దగ్గర కూడా నొప్పొచ్చేస్తుందనమాట. ఒత్తిడంతా కాలు మీద పడిపోతుంది కదా! అందుకు. ఇంక వాళ్ళెళ్ళాక వాకింగ్ చేస్తూ ఉన్నాను. ఈరోజు ఏదన్నా చేయాలంటే స్పెషల్‌గానే చూస్తున్నాననమాట. చాలా రోజుల నుండి నా దగ్గర ఒక చిన్న బొమ్ముందండి. పాప బొమ్మనమాట. ఆడపిల్లలు లేని వాళ్ళకి ఇష్టంగా ఉంటది కదా! ఇంట్లో తిరిగే పిల్లలుంటేనే బావుంటదనుకోండి. కాకపోతే ఇంక మనకు ఛాన్స్ లేదు కాబట్టి, అబ్బాయిలే అందరూ కాబట్టి, ఇంకా ఒక బొమ్మ తీసుకొని దాని మీద నా ప్రయోగాలన్నీ చేస్తూ ఇలా డ్రెస్సులు కుడతాననమాట. చూసారు కదా! లంగా ఓణి కుట్టాను ఎంత బావుందో. ఒక 3 మంత్స్ అయిపోయిందండి కుట్టి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కుడదామని చెప్పేసి అనుకుంటున్నాననమాట. అంబ్రెల్లా ఫ్రాక్ కుడదామని తీసాను కానీ, దాన్ని లెహంగా కింద కుట్టేసి తర్వాత మళ్ళీ అంబ్రెల్లా ఫ్రాకే చేశాననుకోండి చివరికి. అయితే నేను మా చుట్టాల పిల్లలకది కుట్టిస్తానండి. కానీ వాళ్ళు యేసుకుని మన ఎదురుగా ఎప్పుడు కనిపించరు కదా! వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కడో తిరుగుతూ ఉంటారు కాబట్టి మనకదుండదు. అదే మన ఇంట్లో ఒక అమ్మాయి ఉండి చక్కగా ఇలాగ రెడీ అయ్యి తిరుగుతుంటే ఇంటికే అందం వస్తది కదండీ! మగపిల్లలు ఏముందండి వాళ్ళేదో రెడీ అవుతారు. వాళ్ళ ఇష్ట ప్రకారం ఉంటారు. కానీ ఒక అందం చందం ఉండదు కదా! అదే ఆడపిల్లలైతే ఎంతో అందంగా ఉంటది. ఏం చేసినా అందంగా ఉంటారు వాళ్ళు. కానీ అనుకుంటే ఉపయోగం ఏం లేదు కదా! ఇంకా ఏదో చిన్న మొత్తంలోనే సంతోషపడదాం అని చెప్పేసి ఇదొక బొమ్మ తీసుకున్నాను. దాన్ని కుడతాననమాట. ఇలా ఒకప్పుడు చేస్తుంటే మా ఇంట్లో వాళ్ళు కానీ, మా అమ్మ వాళ్ళు కానీ ఏమనేవారంటే, మా ఇంట్లో వాళ్ళైతే ఏమనేవారు కాదు గానీ, మా అమ్మ వాళ్ళు ఇంట్లో అయితే అనేవారండి. ఇంత పెద్దయినా సరే, ఇంకా చిన్నపిల్లలాగా ఇలాంటి పనులన్నీ చేసి కూర్చుంటున్నావు. పిచ్చి అనుకుంటారు ఎవరన్నా ఇది, అది అని చెప్పేసి అని ఎక్కిరించేవారనమాట. నన్ను ఏడిపించేవాళ్ళనమాట. తొందరగా ఫీల్ అయిపోయేదాన్ని. ఫీల్ అయిపోయిన తర్వాత ఇంకేం చేశానంటే, ఇంక ఇలా అంటున్నారు కదా అని ఇంకొక 5 ఇయర్స్ నుంచి ఇయన్నీ పక్కన పడేశానండి. అప్పుడు యూట్యూబ్ చూడడం గానీ, ఇన్‌స్టాగ్రామ్ చూడడం గానీ తక్కువనమాట. ఎందుకంటే ఒకటే ఫోన్ ఉండేది. ఎవరికి ఖాళీ ఉంటే వాళ్ళు చూసుకుంటూ ఉండేవారు. అంత తీరిక ఉండేది కాదు. తెలిసేది కూడా కాదు. ఇంకా తర్వాత ఈ మధ్యన చూస్తే చక్కగా బొమ్మలు అలంకరించి సందర్భానికి తగ్గట్టు తయారు చేసి, మనం ఏదంటే ఏ ఫంక్షన్ జరుగుతుందంటే ఆ ఫంక్షన్‌కి తగ్గట్టు తయారు చేసి ఇస్తున్నారండి. చక్కగా ఉంటున్నాయి బొమ్మలు కూడా. అయ్యో! ఆ రోజు అలా చేశానే, నాకు ఇదన్నీ కూడా బాగా వచ్చు కదా! నేనెందుకు చేయలేకపోయాను అనుకుంటున్నాను. ఇప్పుడు ఆల్రెడీ మరి బాగా పెద్ద బిజినెస్ అయిపోయింది కదండీ! చూడాలండి మన చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పి, ఫంక్షన్‌కి తగ్గట్టు, సందర్భానికి తగ్గట్టు తయారు చేసి ఇస్తానని అడుగుదాం అనుకుంటున్నాను. నాకది బాగా ఇంట్రెస్ట్ కాబట్టి. మన ఇంట్లో వాళ్ళే మనకి హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే అండి, ఇలాంటి బిజినెస్‌లు పెట్టుకోవచ్చు. మళ్ళీ బయట వాళ్ళని పెట్టామంటే మన బిజినెస్ ఇంకా స్టార్ట్ అవ్వకుండానే వాళ్ళకి సాలరీస్ అయ్యి ఇవ్వాల్సి ఉంటది. ముందు ఇంట్లో వాళ్ళు సహాయం తీసుకుంటే చాలా బావుంటదనమాట. మనకి పెట్టుబడి తక్కువవుతది. అలాగే పెట్టుబడి కూడా మరీ ఓవర్‌గా పెట్టేసుకోకూడదు. కొద్ది కొద్దిగా మొత్తంలో ఆర్డర్ వచ్చినప్పుడు మాత్రమే మనం తయారు చేసి ఇస్తే, మరీ ఎక్కువ పెట్టుబడి అవ్వకుండా, లాస్ అవ్వకుండా ఉంటామని నేను అనుకుంటున్నాను మరి. నా అభిప్రాయం అయితే అది. తర్వాత ఇంట్లో వాళ్ళ హెల్పే తీసుకోండి ఎలాగో అలా రిక్వెస్ట్ చేసి. ఒకవేళ ఇలాంటి ఏ బిజినెస్ చేయాలనుకున్నా సరే, ఇంట్లో వాళ్ళ హెల్పే తీసుకోండి. బయట వాళ్ళకైతే మనం సాలరీస్ అయ్యి ఇవ్వడం కష్టం కదా ముందు. కొంచెం డెవలప్ అయిపోయిందనుకోండి
ఒకరిద్దరు వర్కర్స్‌ని మనం పెట్టుకున్నా పెద్ద ఇబ్బంది పడే పని లేదు. ముందే పెట్టేస్తే మనం వాళ్ళ శాలరీస్ కోసం ముందు ఇబ్బంది పడిపోవాల్సొస్తది. అలాగే ఎక్కువగా ఇంట్లో వాళ్ళనే సపోర్ట్‌గా తీసుకోండి. నైట్ టైమ్ అది సాయంత్రం వచ్చిన తర్వాత కొంచెం ఖాళీ ఉంటది కదా! ఎలాగోలా ఒక గంట, 2 గంటలు కష్టపడితే బావుంటది కదా! అని చెప్పేసి చెప్పండి. అలాగేనండి మా కుటుంబం ఎలా ఉందో కూడా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.